కష్టకాలంలో లభించిన ఊతమనాల లేకపోతే గనక కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారంటారో తెలియదు. కానీ ఓవరాల్గా భారతీయ జనతా పార్టీకి మనం ఇంతకు ముందు అనుకున్నట్టే 12 మంది రాజ్యసభ సభ్యులు రాబోతున్నారు త్వరలో అని చెప్పుకున్నాం. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. రాజ్యసభకు సంబంధించిన నామినేషన్లు, ఆ తర్వాత ఉపసంహరణల గడువు ముగిసిపోయి స్క్రూటినీ అయిపోయి ఉపసంహరణల గడువు కూడా ముగిసిపోయిన తర్వాత 11 మంది రాజ్యసభకి ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు భారతీయ జనతా పార్టీకి. దెన్ అక్కడ అయిపోయింది. ఒక్క సీటు త్రిపురలో పోటీ ఉంది. త్రిపురలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. దెన్ అక్కడ కూడా టోటల్గా 12 సీట్లు వచ్చేసి ఇంకొక 6 దాకా నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది. అది కూడా బీజేపీ చేసేది. అది కూడా పూర్తయిపోతే ఫుల్ ప్లెడ్జ్డ్గా భారతీయ జనతా పార్టీ రంగంలోకి వచ్చే అంటే సంపూర్ణ మెజార్టీ వచ్చేస్తుంది. ఇక ఎవ్వరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. 2/3 ఉండదు, హాఫ్ మెజార్టీ ఉంటుంది.